మేము గుంటూరు నుండి వచ్చామండి. మేము రాష్ట్ర కన్వీనర్గా ఇచ్చారు మహిళా దీనికి. ఈ రోజున చాలా అద్భుతమైన రోజు బీసీలందరికీను. ఎందుకంటే మామూలుగా జనరల్గా ఏం జరుగుతుందంటే ఏ పార్టీలోనైనా ఒక వింగుగా ఉంటుంది, బీసీ అనేది ఒక వింగుగా ఉంటుంది. ఇది మొత్తం అన్నీ కలిపినటువంటి సర్కిల్ అనమాట. మనమే పరిపాలించుకునే ఒక అవకాశం రామచంద్ర యాదవ్ గారి ద్వారా వచ్చింది మనకి. ఇక నిర్బంధంగా మనం దీనిలో మన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, మనకు కావాల్సినవి అడగొచ్చు, మనం ఏదైనా సాధించుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి వేదిక ఆయన ఏర్పరిచారు. ఈ బీసీలో మాకు ఇది చేయండి అది చేయండి అని ఏ పార్టీలని అడగక్కర్లేదు. ఆయన ఈ భూమి మీదకి యుగకర్త, ఆయన బీసీ యుగకర్త. ఇది మనము గుర్తించుకోవాల్సిన అవసరం. ఇలాంటి ఒక తండ్రిలాగా మనందరికీ బీసీలకి ఒక చిన్న యువకుడు, 40 సంవత్సరాల యువకుడు, మనందరి కోసం ఎవరో కారణ జన్ముడిలాగా ఆయన మనకు వచ్చారు. ఈ రోజున ఒక అంబేద్కరు, ఒక జ్యోతిరావు పూలే, ఒక కర్పూరి ఠాకూరు, ఎవరెవరైతే ఉన్నారో నాయకులు ఇంతవరకు బీసీల కోసం ఏమేమి చేశారో వాళ్ళు చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఈ యుగంలో, ఈ కాలంలో మన కోసం జన్మించినటువంటి రామచంద్ర యాదవ్ గారు ఒక అద్భుతమైన వేదిక బీసీల కోసమే ఏర్పరిచారు. బీసీల కోసమే పార్టీలు పెట్టారు. బీసీల కోసమే మీ అభిప్రాయాలు చెప్పుకోండి, మీకు కావాల్సినవి అడగండి, మీరు కావాల్సినవి తెలియజేయండి. గవర్నమెంట్ దగ్గర మనము ఏమి సాధించుకోవాలి అని చెప్పని ఈ వేదిక ఏర్పరిచారు. ఈ అద్భుతమైనటువంటి అవకాశం. బీసీ మహాగర్జన. సో ఈ సభ పేరు విన్న తర్వాత, ఈ సభ గర్జన పేరు మీద రావాలి అనే ఆహ్వానం అందుకున్న తర్వాత ఏమనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఒక అడ్వకేట్గా మాకు అమరావతిలో 1000 ఎకరాలు భూమి ఇవ్వాలని ఆయన పోరాడుతున్నారు. ఈ పోరాటం ఆయనది చాలా, ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా స్పందించలేదు. ఆయన దీనికోసం పోరాటం జరుపుతున్నారు. ఆ పోరాటంలో మేము భాగం అవ్వాలని ఆయనకి సపోర్ట్గా ఎవరూ కూడా ఆయనకి స్వచ్ఛందంగా వచ్చాం తప్పక ఆయన తీసుకొచ్చి ఇలా అందరు రాజకీయ నాయకుల్లాగా కార్లు పెట్టి బస్సులు పెట్టి తీసుకురావటం కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చాము, స్వచ్ఛందంగా పాల్గొంటున్నాము. ఆయన చేసే పోరాటంలో మేమందరం భాగం అవుతున్నాము. నా పేరు రాజరాజేశ్వరి, బాపట్ల జిల్లా సెక్రటరీని బీసీకి. అసలు ఈ వాతావరణం చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో, అంతా సక్సెస్ అయిద్దన్న అంత ఆనందంగా ఉంది. జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. సో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే మొదటి సభ, గర్వంగా అనిపిస్తుందా మీకు? చాలా చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా గర్వంగా ఉంది. బీసీ అనేవాడు ఎంతమంది ఉన్నారో అంతమంది రావాలి బయటికి. ఇప్పుడు వరకు కూడా లేడీస్ కూడా పాపం అందరూ రావటం లేదు, అంటే వాళ్ళకి ఒక అవగాహన లేదు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం. బీసీ అనేది ఒకటి ఉంది, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, మనకి ఒక క్లారిటీ ఉంది, మనోళ్ళు కూడా పైకి తీసుకురావడానికి ఒక అవకాశం వస్తుందని మేము చాలా సంతోషంగా ఉన్నాము. రామచంద్ర యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు. రావాలి, ఇప్పుడు వరకు అనేది కొంచెం కష్టమే. మేము కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, తెల్లవారు లెగిస్తే ఎన్ని చూస్తున్నాము మేము, కానీ అది సక్సెస్ అవ్వట్లేదు. ఇప్పుడు సక్సెస్ అవ్వాలి. బీసీలు మొత్తం అనగారిపోయి ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారో మొత్తం బయటికి రావాలి, మొత్తం బీసీ మొత్తం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో మొత్తానికి ఈ సభకి సంబంధించిన కొన్ని ఎజెండాలు కూడా నేను చెప్తాను. అయితే 2 గంటలకు ప్రారంభమయ్యే సభకి ఉదయం 10 గంటల నుంచి కూడా ఒకరొకరుగా జిల్లాల వారిగా, మండలాల వారిగా కూడా వస్తున్నారు. మీ పేరు ఏంటండి? నా పేరు శైలజ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చాం. మేము 2-3 years స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రామచంద్ర గారితో ట్రావెల్ అవుతూ వచ్చాము. ఆయన పెట్టిన ప్రతి ఈవెంట్కి మేము అటెండ్ అవుతూ వచ్చాము. ఆయన ఫస్ట్ ఏదైతే ఏ నినాదాలతో పార్టీ అయితే ఎస్టాబ్లిష్ చేశారో అదే నినాదాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మా బీసీలో ఒక నాయకుడిగా కనిపించింది ఆయన ప్రస్తుతానికి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడు మా మద్దతు ఇంకా ఆయనకి ప్రకటిస్తూ ఉన్నాం. మేము బాపట్ల జిల్లా రేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. నా పేరు ప్రియదర్శిని. నేను బీసీ స్టేట్ ఉపాధ్యక్షురాలుగా చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభ ఒక బీసీలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది ఎవరో
పెట్టుబడులు పెట్టో డబ్బు పెట్టో లేకపోతే జనాన్ని తరలించుకొచ్చే సభ కాదు ఇది. ఇది స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళు ప్రతి బీసీ కుటుంబం నుంచి తరలి వస్తున్నటువంటి సభ. ఈ సభని అతి చిన్న వయసులో ఏర్పాటు చేసిన రామచంద్ర యాదవ్ గారికి మేము చాలా రుణపడి ఉంటాము. మేము ఇంతకు ముందు వీళ్ళని సుభాష్ చంద్రబోస్నో భగత్ సింగ్నో లేకపోతే ఒక పాపన్న గౌడ్నో అంబేద్కర్ను వీళ్ళ గురించి విన్నాము. మన బీసీలు ఈ విధంగా అణగారిపోయిన వాళ్ళకి సేవ చేశారు అని విన్నాము, కానీ ప్రత్యక్షంగా ఈరోజు రామచంద్ర యాదవ్ గారిని మేము చూస్తున్నాము. మాకు ఒక నాయకుడు వచ్చాడనేటువంటి ఆనందంతో ప్రతి ఇంటి నుండి బీసీలు తరలి రావడం జరుగుతుంది. ఈరోజు ఇంత స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఈ బీసీ సభకి ఇది ఏర్పాటుకి కూడా మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే మేము అనగదక్కి పడిపోయి ఉన్నాం. 80% ఉన్నాం మేము బీసీలమి. మాకెక్కడ మా సీట్లు ఎక్కడ, మా ఓట్లు మావి సీట్లు వాళ్ళుగా ఉన్నాయి. ఆ సీట్ల కోసం మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మా అణగారిపోయినటువంటి వర్గాలకి మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి 2 అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు కూడా తెలియజేస్తూ దీన్ని ఈ సభ ఇదే నాంది. దీనికి ఉత్తేజంగా వచ్చేటటువంటి యువతకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ కూడా మేము దృఢపడి ఉన్నాం. సో ఇప్పటికే ఒక జనరేషన్ అంతా కూడా లాస్ అయిపోయింది. అవును. ఈ మహాగర్జనతో అయినా వచ్చే జనరేషన్ కి ఎలాంటి లాభం కలుగుతుంది? వచ్చే జనరేషన్ కోసమే మేమంతా పోరాటం చేస్తున్నాము. గత 75 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, కానీ ఆ పోరాటంలో కూడా ఏమీ మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు. ఏదో తాయిలాలుగా మాకు ఈ మామూలుగా పథకాలు వేస్తున్నారు. చాకలవాడికి బండ, అదేవిధంగా గౌడు కులానికి కుండ, మంగలికి కత్తి, ఈ విధంగా మాకు తాయిలాలు వేయటమే జరిగిపోయింది. కానీ మా సొమ్ము ఎక్కడ? మేము పంచాయతీ నుంచి చెల్లించే పన్నుల రూపంలో మా సొమ్మును మాకు రుణాల రూపంలో ఇస్తున్నారే, కానీ దీని నుంచి ప్రభుత్వాల ఇంటి సొమ్ము నుంచి మేము తీసుకున్నది ఏదీ లేదు. బీసీలమి ఈ సొమ్ము ఎక్కడుంది? ప్రభుత్వాలు తినేస్తున్నాయా? వచ్చిన నాయకులు తినేస్తున్నారా? మాకెక్కడ? మేము ఈ పథకాలతోనే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాకు భిక్షగా వేస్తున్నారే, కానీ ఈ సొమ్మును మేము కూడా మా సొమ్మును మాత్రమే పన్నుల రూపంలో చెల్లించినటువంటి సొమ్మును మాత్రమే మేము పథకాలు తీసుకుంటున్నాం. కానీ వీళ్ళ ఇంటి సొమ్ము నుంచో లేకపోతే ప్రభుత్వం వాటా రావాలి. మాకు ఇక్కడ వాటా ఏం అడుగుతున్నామంటే, మాకు అమరావతిలో 1000 ఎకరాల భూమి ఉండాలి బీసీలకి. మా వాటా మాకు చూపించాలి. 3500 ఎకరాల భూమిని తీసుకున్నప్పుడు బీసీలు వాటా చూపించాలి. చట్టసభలలో మాకు రాజ్యాధికారము ఎంత % ఉందో చూపించాలి. తర్వాత వీళ్ళు మనకు వచ్చిన 100 రోజులకే చట్టాన్ని ఏర్పాటు చేస్తాం, బీసీ చట్టాన్ని అన్నారు. ఈ బీసీ చట్టం అనేది లేదు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. బీసీ చట్టం ఎక్కడ అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. మాకు రాజధానిలో బీసీ భవనాలు లేవు. వివిధ జిల్లాల్లో మాకు బీసీ భవనాలు లేవు. ఎక్కడ మా బీసీ భవనాలు? మా నాయకులు ఎక్కడున్నారు? సంఘాల వరకే పరిమితం అయిపోయి నాయకులకి దాసోహం అవుతున్నారు, కానీ మా బీసీల పైకి తీసుకొచ్చేటటువంటి ఏ నాయకుడు కూడా లేడు. కాబట్టి ఈ సభకు తండోపతండాలుగా తరలి వచ్చి రామచంద్ర గారి అటువంటి నాయకత్వాన్ని మేము బలపరచడానికి అందరం వచ్చాము ఇక్కడికి. బీసీలు ఓటర్లుగా ఉన్నారు, ఓట్ బ్యాంకులుగా ఉన్నారు, కానీ వాళ్ళకి రక్షణ ఎంతవరకు ఉంది రాష్ట్రంలో? లేదు, రక్షణ బీసీలకు రక్షణ లేదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడైనా చూడండి, ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలకు మేము రక్షణ కల్పిస్తామంటున్నారు. రక్షణ ఎక్కడ కల్పిస్తున్నారు? ఎక్కడంటే వాళ్ళు ఓటు బ్యాంక్ ఉపయోగించుకున్న తర్వాత, గెలిచిన తర్వాత బీసీలు ఎక్కడున్నారు? బీసీలు ఊసే ఎత్తరు. ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ చనిపోవడం జరుగుతుంది. బీసీ పిల్లల్ని చంపేస్తున్నారు, బీసీ మహిళలను చంపేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం, ఒక 8 ఏళ్ల పాపను చంపేశారు. చంపేస్తే మరి హోంమంత్రి ఎక్కడ ఉంటున్నారు? హోంమంత్రి ఎక్కడ నిద్రపోతున్నారు? మా బీసీలు ఎంతో మంది దారుణంగా చంపబడుతున్నారు. మా బీసీలు చనిపోయినప్పుడు మీటింగులకు రానటువంటి హోమ్ మినిస్టర్ గారు అదే తన కార్యాలయాలకు వెళ్ళి ఏ జగన్ తిడతానుకో లేకపోతే ఇంకో ప్రభుత్వాలను తిడతానుకో మీటింగ్లు పెడుతుంది, కానీ బీసీల మీద జరిగేటువంటి దాడులకి ఆమె ఎందుకు మీటింగ్ పెట్టదు? ఎందుకు దీని మీద స్పందించడం లేదు అనేటటువంటి ఆక్రోశంతో ఈరోజు మేము బీసీ మీటింగులకి తరలి రావడం జరుగుతుంది. రామచంద్ర యాదవ్ గారికి, మా బీసీలంతా అతి చిన్న వయసులో నిర్వహిస్తున్న మా రామచంద్ర యాదవ్ గారికి మేమంతా వెన్నంటి ఉండి మేము ప్రతి అడుగు ఆయన కాసుకుని ఉంటామని చెప్పి, ప్రతి నిమిషం ఆయన వెంట నడుస్తామని చెప్పి, రాబోయే తరంలో మేము కూడా పాదయాత్రకి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.